Welcome to this session on the peace movements, collapse of the USSR, and the end of the Cold War. We are going to learn here today. So, this is the topic that we are going to cover the peace movement, collapse of the USSR, and the end of Cold War. Now, there is a lot of pressure on the two superpowers for the reduction of the arms from the common people because there was a situation where everybody is tensed. Both USA and USSR, both the countries are piling up their arms. Now, this has brought a lot of public pressure on the scale to back the arms race, to reduce the arms race, and also to ensure that they will dismantle the nuclear arsenals, the nuclear weapons, the experience of Hiroshima and Nagasaki, which were dropped on post Second World War, which marks the end of the Second World War. So on August 6th and August 9th, 1945. So they were really afraid of this kind of situations. So anywhere, if there is a nuclear blast that happens, by the usage of any leader, it can create tension and a catastrophic results in the entire world. Because of the leading stockpiles of these nuclear arms, it has become a threat for the entire world. So now there is a huge demand for reducing the stockpiles and also the banning the nuclear tests between 1985 and 1991, looking at the intense conflict and the Cold War situation between USA and USSR. సో ఎప్పుడైతే ప్రజల్లో ఒక భయం, ఒక ఆందోళన పెరుగుతూ వచ్చిందో, ఇటు యుఎస్ఏ, అటు యుఎస్ఎస్ఆర్ తమ యొక్క శక్తిని పెంచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకోవడం, న్యూక్లియర్ బాంబ్స్ యొక్క సంఖ్యని పెంచుకున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరిలో కూడా ఒక ఆందోళనకర పరిస్థితులు అనేవి వచ్చాయి. ముఖ్యంగా మనం చూసాం గత అనుభవాల దృష్ట్యా జపాన్పై జరిగినటువంటి ఈ యొక్క ఆటం బాంబ్ దాడులు జరిగినప్పుడు ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత విధ్వంసం జరిగింది అనేది కూడా మనం చూసి ఉన్నాం కాబట్టి అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇట్లాంటి ఒత్తిడి అనేది తీసుకురావటం, అట్లాగే న్యూక్లియర్ టెస్ట్లు ఇంకా జరగకుండా చర్యలు చేపట్టండి అనేటువంటి ఒక దాన్ని కూడా వీళ్ళు హెచ్చరించే ప్రయత్నం ప్రజల దగ్గర నుంచి రావడంతో చేసేదేమీ లేక తిరిగి ఆర్మ్స్ని తగ్గించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. దాంతోపాటు మిఖేల్ గోర్బచేవ్ యొక్క పాత్రని కనుక మనం చూసుకున్నట్లయితే ద కొలాప్స్ ఆఫ్ ద యుఎస్ఎస్ఆర్, ఒక సూపర్ పవర్గా ఉన్నటువంటి యుఎస్ఎస్ఆర్ మిఖేల్ గోర్బచేవ్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వలన అది పూర్తిగా ఫ్యాక్షనింగ్ ఆర్మ్స్ రిడక్షన్ కావచ్చు, లేదు ఆయన స్టార్ట్ చేసినటువంటి రిఫార్మ్స్లో భాగంగా పొలిటికల్ సిస్టంలో ఆయన స్టార్టెడ్ టు బి క్లోజ్ and want to improve the relations with the West, while the reforms of referred to glasnost, that is the openness of business, and pretostica, that is the restructuring of the economy. ఇట్లాంటివన్నీ కూడా ఆయన చేసేటువంటి క్రమంలో మోస్ట్ ఆఫ్ ద షేర్స్ ఆఫ్ ది రష్యన్ కంపెనీస్ are sold very less cost or undervalued because of his policies of glasnost and pretostica. So because of these two things, the economy of USSR completely collapsed. Now this led to a coup against the leader Mikhail Gorbachev, and he wants to be very friendly with the Western powers, especially USA. సో ఎప్పుడైతే మిఖేల్ గోర్బచేవ్ అధ్యక్షుడిగా అయ్యాడో, మిఖేల్ గోర్బచేవ్ యుఎస్ఎస్ఆర్ పూర్తిగా కొలాప్స్ అయిపోవడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. నేరుగా ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, ముఖ్యంగా వెస్టర్న్ సొసైటీతో బాగా సన్నిహితంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన, అలాగే ఆయన తీసుకొచ్చినటువంటి గ్లాస్ నాస్ట్ ఓపెన్నెస్, అట్లాగే పెరస్ట్రాయికా అనేటువంటి ఒక రీస్ట్రక్చరింగ్ విధానం ద్వారా ఈ యుఎస్ఏ వాళ్ళకి బయట వాళ్ళకి కూడా బిజినెస్ చేసుకునేటువంటి అవకాశం కల్పించడం, అట్లాగే యుఎస్ఎస్ఆర్లో ఉన్నటువంటి కంపెనీస్కి సంబంధించినటువంటి షేర్స్ని చాలా తక్కువ ధరకి అండర్ వాల్యూ చేసి మరీ అమ్మటం అనేటువంటి పరిణామాలు కొన్ని మనకి కనిపిస్తూ ఉంటాయి. దాంతో ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్నటువంటి యుఎస్ఎస్ఆర్ ఇలా ఒక ప్రయం ప్రమాదకరమైనటువంటి ఎకానమిక్ సిచ్యువేషన్లోకి వచ్చింది. అదే సమయంలో మనం కనుక తీసుకున్నట్లయితే ఈస్టర్న్ యూరోపియన్ మూమెంట్, సో ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఫేస్డ్ ఎకనామిక్ క్రైసిస్ along with USSR.
While USSR was able to assist them to some extent, the popular movements demanding freedom, democracy, and economic reforms లో భాగంగా so they swept across the Eastern Europe, especially the areas under the USSR control. So the government collapsed, symbolized by the fall of the Berlin Wall, representing the end of Soviet control. సో సోవియట్ కంట్రోల్ని పూర్తిగా ఎండ్ చేయాలి అని చెప్పి ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క వాల్ ఇది బెర్లిన్ వాల్ అంటారు. ఈ బెర్లిన్ వాల్ అనేది మనకి జర్మనీని రెండుగా విభజించి చేసినటువంటి వాల్ ఇది. నేను మీకు చూపిస్తాను. సో ఇలా ఉన్నటువంటి జర్మనీని ఎగ్జాక్ట్గా సగానికి చేసి మరీ చేసినటువంటి వాల్ ఇది. ఇక్కడ ఈ మధ్యలో గుండా ఇక్కడ ఒక పెద్ద వాల్ అనేది నిర్మించడం జరిగింది. దీన్నే బెర్లిన్ వాల్ అంటారు. సపరేటింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీ, సింబలైజింగ్ ది ఎండ్ ఆఫ్ ది సోవియట్ కంట్రోల్ అండ్ ద రీయూనియన్ ఆఫ్ జర్మన్ నేషన్. సో జర్మనీ రెండుగా విభజించబడి దాన్ని పూర్తిగా యుఎస్ఎస్ఆర్ కంట్రోల్లో వ్యతిరేకంగా చేయటం అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. దాంతోపాటు మరి యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోవడానికి కారణమైనటువంటి మిఖేల్ గార్బచిక్ వ్యతిరేకంగా ఒక ఉద్యమం నడిచింది, ఒక కూప్ అనేది నడిచింది, తిరుగుబాటు అనేది నడిచినప్పుడు దాన్ని పార్లమెంట్లో వ్యతిరేకించినటువంటి బోరిస్ ఎల్స్టన్, ఈయన మిఖేల్ గార్బచేవ్. సో ఈయనకి వ్యతిరేకంగా నడిచినప్పుడు ఎల్స్టన్ నెక్స్ట్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు. సో బోరిస్ ఎల్స్టన్ అనౌన్స్ ద డిస్బ్యానింగ్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ ఇన్ 1991. సో ఇక నుంచి యుఎస్ఎస్ఆర్ అనేది ఉండదు. యుఎస్ఎస్ఆర్ దాదాపుగా ఒక 15 ఇండిపెండెంట్ దేశాలుగా విడిపోయింది. వాళ్ళందరూ కూడా విడివిడిగా ఉన్నారు. ఇప్పుడు మనకి అందులో ఒక ప్రముఖమైనటువంటి దేశంగా మనకి రష్యా కనిపిస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. దీంతో యుఎస్ఎస్ఆర్ అనేది పూర్తిగా డిసింటిగ్రేట్ అయిపోయినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి అలాగే న్యూ ఎరా ఇన్ ద వరల్డ్ పాలిటిక్స్, ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిపోయిందో 15 దేశాలుగా విడిపోయిందో దాంతో ఇక యుఎస్ఎస్ఆర్ అనేటువంటిది లేదు కాబట్టి ఆ ప్లేస్లోకి రష్యా అనేది వచ్చింది. కానీ కోల్డ్ వార్ కూడా దాదాపుగా ఎండ్ అయిపోయినట్టే. దీంతో న్యూ ఎరా అనేది స్టార్ట్ అయింది వరల్డ్ పాలిటిక్స్లో. యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అవడంతోనే న్యూ ఎరా స్టార్ట్ అయింది, మేకింగ్ యుఎస్ఏ ద సింగిల్ సూపర్ పవర్ నేషన్. సో యూనిపోలార్ వరల్డ్ సిచ్యువేషన్కి వచ్చింది, అంటే బైపోలార్ నుంచి యూనిపోలార్ సిచ్యువేషన్కి వచ్చేసింది. సో ఇట్ బిగిన్స్ ద ఎరా ఆఫ్ గ్లోబలైజేషన్. సో ఈరోజు మనం ఉన్నటువంటి పరిస్థితులు మనం కనుక చూసుకున్నట్లయితే ప్రతి దేశం కూడా ఎవ్రీ నేషన్ ఇస్ డిపెండెంట్ ఆన్ ది అదర్ నేషన్ ఫర్ డిఫరెంట్ రిసోర్సెస్. సో ది ఎండ్ ఆఫ్ ది కోల్డ్ వార్ అండ్ ద కొలాప్స్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ paved the way for globalization, a process that involved increased interconnectedness and interdependence. అందరూ కలిసి పనిచేసుకోవాలి, అందరూ ఒకరిపై ఒకరు ఆధారపడి పనిచేసుకోవాల్సినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో కంట్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్, కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్. సో ఇప్పుడు మనం అందరం కూడా గ్లోబలైజేషన్ ఎరాలో జీవిస్తున్నాం కాబట్టి ఒక దేశంతో సపరేట్గా ఉండేటువంటి పరిస్థితి లేదు, అలాగని యుద్ధాలు చేసేటువంటి సందర్భం కూడా లేదు. కాబట్టి ఒకరితో ఒకరు ఆర్థికంగా కానీ, కల్చరల్గా కానీ, రాజకీయ పరంగా కానీ ఒకరితో ఒకరు సహాయం చేసుకొని, కోఆపరేట్ చేసుకొని, ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించేటువంటి తరుణంలో మనం జీవిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో విత్ దిస్ వీ కమ్ టు ది ఎండ్ ఆఫ్ పీస్ మూమెంట్స్, కొలాప్స్ ఆఫ్ ది యుఎస్ఎస్ఆర్ and the end of the Cold War. We'll meet you soon. Until then, stay tuned. We'll catch you in the next section, the other side of the next section. Thank you. Bye bye.